భూమి విషయంలో 4 ఏళ్లుగా తనకు న్యాయం జరగటం లేదని సిఆర్ఎఫ్ఈఎఫ్ జవాన్ బాలరవి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్కా రామ సముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 216/2లో తన తండ్రికి చెందిన 4 ఎకరాల 68 సెట్లు భూమిని వైసీపీ నేత సాంబశివారెడ్డి అనుచరుడు గౌని బొమ్మను అనే వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. ఈ భూమి 1993లోనే తన తండ్రి రామాంజనేయులకు ప్రభుత్వం నుంచి డి పట్టా మంజూరు చేశామన్నారు. సమీపంలోనే వైసీపీ నేత గౌని బొమ్మన పొలం ఉండటంతో దీనిని కబ్జా చేశాడని వాపోయాడు. తమ భూమిలోకి వెళ్లాలని చూస్తే దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపి న్యాయం చేయాలని కోరాడు. నా పేరు బాలరవి. నేను సిఆర్పిఎఫ్ జవాన్. నేను ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నా. అయితే ఇక్కడికి రావడానికి కారణం మా నాన్నకి 93లో డి పట్టా ఇవ్వడం జరిగింది. రెడ్డిపల్లి గ్రామము, కుక్కరసముద్రం మండలం, అనంతపురం జిల్లా. అయితే ఆ భూమిని మా మేనమామైన గౌని బొమ్మన్న కబ్జా చేశాడు. ఈ విషయమై 2023 నుంచి అంతకుముందు స్పందనలో, తర్వాత ప్రజావేదికలో ఎక్కడిచ్చినా నాకు న్యాయం జరగట్లేదు. న్యాయం జరగడం కారణంతో ఈ రోజు నేను మీడియా ద్వారా తెలియజేయాలని, ఇది పోలిన చోటు పోతుందని నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా. దీనికి సంబంధించి మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ పెట్టిన ఎంఆర్ఓ బిఆర్ఓ వాటిని పక్కన పెట్టి ఇప్పుడు అంటాడు ఈ భూమి వదిలిపెట్టేసేయి, తర్వాత వేరే భూమి 3 ఎకరాలు ఇస్తానని ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఇంత ముందు పోయినప్పుడు ఈ భూమి వదిలిపెట్టేసి వేరే భూమి ఇస్తాడంటే తీసుకొని ఇది టైంపాస్ చేస్తున్నాడు. ఇట్లా జూన్ 2025 జూలై నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ నుంచి ఆయన టైంపాస్ చేస్తున్నాడు. నాకు న్యాయం జరగలేదు. అందుకోసమే నేను ఈ మీడియా సమక్షంలోకి వచ్చా. ఆయన దగ్గర నేను 2023లో నేను ఫస్ట్ జనవరిలో ఇస్తే దానికి మేము అతనికి 10 సంవత్సరాల నుంచి అన్యాయకరం చేశానని రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత జూన్ లో మేము ఇచ్చాము రిపోర్ట్. తర్వాత దానికి ఇస్తే అతను మీరు ఈ విషయం కోర్టులో ఉండడం వల్ల దీనికి ఎటువంటి చర్యలు తీసుకోమని ఇచ్చినాడు. తర్వాత ఆయన జులైలో ఇస్తే బొమ్మన్న అతను సాగులో ఉన్నాడని ఎండోర్స్మెంట్ రిపోర్ట్ అతనికి అనుకూలంగా ఇచ్చాడు. నా పేరు బాలరవి.